విశ్వాస విషయంలో వెలిగించాలి. ఏమనో తెలుసా? కృంగిపోవద్దు, భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు. మనం ప్రభువుని నమ్ముకున్నాం, యేసయ్య బిడ్డలం. ఆయన మనల్ని అవమానానికి అప్పగిస్తే అవమానం పొందుదాం. ఆయన మనల్ని రోడ్డు పాలు అవడానికి అప్పగిస్తే రోడ్డు పాలు అవుదాం. అంత మహామహుడే ఆ మహిమను వదిలిపెట్టి మన కోసం వచ్చి నవ్వుల పాలయ్యాడు కదా. ఉమ్ములు సహించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, పిడి గుద్దులు తిన్నాడు, అరచేతి దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన అవమానాల్లో మనమెంత? ఏ పాపము చెయ్యని ఆయన అన్ని అవమానాలు పొందితే తెలుసో తెలియకో కొన్ని పొరపాటు క్రియలు చేసి అప్పుల పాలే మనం కొంచెం అవమానం పొందుతున్నాం. ఇదేం పెద్ద మన కిరీటం కింద పడిపోయే విషయమేం కాదుగా. ఓర్చుకుందాం, విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. మనకు నిరీక్షణ కలదు. ఏంటి నిరీక్షణ అంటే, ఈరోజు మీరు చూచుచున్న ఐగుప్తీయులని ఇక ముందు మీరు చూడరు అని దేవుడు మోషేతో సెలవిచ్చాడు. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజంతో సెలవిచ్చాడు. ఆ దేవుడే ఈరోజు నాకు మనకి సెలవిస్తున్నాడు. మీరు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులు, ఈ అప్పులు, ఈ కలత, ఈ కన్నీళ్లు, ఈ అవమానాలు ఇక ముందు ఉండవు. ఇక ముందు ఉండవు. దేవుడు వాటిని తొలగిస్తాడు. ఇంటిని వెలిగించే వ్యక్తికి ఉండే మరో లక్షణం, విశ్వాసములో వాళ్ళని స్థిరపరచాలి, నిలబెట్టాలి. కృంగిన వారిని లేవనెత్తాలి, బలహీనపడ్డ వారిని బలపరచాలి. ధైర్యము చెడిన వారికి ఓతమివ్వాలి. ఏం దేవుడో ఏమో ఇట్లా అయిపోయింది బతుకు, ఇదంతా బయటపడేటట్టు ఏం కనపట్ల అంటే, మన కొరకు దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. మన కొరకు దేవుడు ఒక ఆశ్చర్య క్రియ చేస్తాడు. మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదే మాట, ఇదే మాట, ఇదే మాట, ఇదే మాట నీ నోటి నుంచి నిరంతరం విడుదల అవుతానే ఉండాలి. దీనికి వ్యతిరేకమైన మాట రాకూడదు నీ నోట. దీనికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావంటే నీ ఇల్లు చీకటి అయిపోయింది. మన కర్మెట్ట గాలింది, మన దరిద్రం ఎట్ట తగలబడింది, ఏం చేద్దాం? మీ దరిద్రం ఇది, మా దరిద్రం ఇది, నా దరిద్రం ఇది, నీ దరిద్రం అనకూడదు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు మనల్ని కొంతకాలం శ్రమకు అప్పగించాడు. సహిద్దాం, భరిద్దాం. తప్పకుండా వీటన్నిటిని దీవెనలుగా నా దేవుడు మారుస్తున్నాడు. అను నీ పిల్లలకు చెప్పు, నాయనా నువ్వు అనుకున్నది జరగలేదని కృంగిపోవద్దురా. మన దేవుడు గొప్పవాడు. నువ్వు అడిగేదానికంటే, ఊహించేదానికంటే గొప్ప కార్యాలు చేస్తాడయ్యా. అమ్మగా నువ్వు నిరీక్షణ ఇవ్వాలి, నాన్నగా నువ్వు నిరీక్షణ ఇవ్వాలి నీ బిడ్డలకి. కొడుకుగా, కూతురుగా నిరీక్షణ ఇవ్వాలి నీ పిల్లలకి. విశ్వాసంలో దిగజారిపోయి నీకూడదు, పోనీకూడదు. లేవనెత్తాలి, ధైర్యం ఇవ్వాలి. లేడా దేవుడు? కాడా బలవంతుడు? చేయడా సహాయం? కన్ఫర్మ్. భార్యను ధైర్యపరచాలి, భార్య భర్తను ధైర్యపరచాలి. కృంగిపోవద్దయా. అవమానానికి అప్పగిస్తే అవమానం పొందుదాం. సామాగ్రి రోడ్డు మీద వేసే గతి పడితే అంత అవమానాన్ని కూడా సిద్ధపడదాం. యేసయ్య కంటే గొప్పవాళ్ళనేం కాదు. మనకేదో అయిపోయింది, అవమానం అయిపోతుంది, పరువు పోతుంది, సద్దాం బతుకుదాం. వద్దా. మన దేవుడు చచ్చిన వాడైతే చద్దాం మనం. మన దేవుడు సజీవుడు, మన దేవుడు సజీవుడు, సర్వశక్తి గల దేవుడు. ఎల్ షడ్డాయ్. ఎందుకయ్యా మనం చచ్చేది? ఎందుకయ్యా? అదో ఓర్చుకుందాం, ఎదురు చూద్దాం. మన కోసం ఎంత అద్భుతమైన చేయటానికి సిద్ధం. మన ఓర్పు, సహనం, మన విశ్వాసం పరీక్షింపబడుతుందయ్యా. ఓ భార్య నీ భర్తకు చెప్పాలి, మన విశ్వాసం పరీక్షింపబడుతుందయ్యా. ఓ భర్త నీ భార్యకి చెప్పాలమ్మా, తండ్రి మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుంటున్నాడు. ఇబ్బంది కొలిమిలో నలిపి మనల్ని టెస్ట్ చేసుకుంటున్నాడు. ఆగమ్మా, ఆయన కార్యం జరిగిద్ది. ఇరుకునే విశాలంగా మారుస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు, ఓటమిని గెలుపుగా మారుస్తాడు. కొంచెం ఆగు, చూడు. ఎంతమంది ఉన్నారండి ఇట్లా?
మాదిరికరమైన జీవితం ఓర్పు, సహనాలు, క్షమాగుణం, దయాగుణం మాత్రమే కాదు. బలహీనపడి కృంగిపోయి భయపడుతున్న కుటుంబానికి బాసట, ధైర్యం. ఏం భయపడద్దు, యేసయ్య ఉన్నాడు, ప్రార్థన చేద్దాం అంత కాకపోతే ఉపవాసం ఉందాం, మొర్ర పెడదాం, దేవుడు కదులుతాడు. దేవుడు నమ్మకం లేదా? ఎంతమంది జీవితంలో కార్యం చేయాలా? భక్తులను వదిలిపెట్టాడా? అన్యాయస్తుడా? అబద్ధీకుడా? వాగ్దానం ఇచ్చి తప్పుతాడా? నో నో, ఖచ్చితంగా సహాయం చేస్తాడా. హల్లెలూయా. వెలిగించాలి ఇంటిని. నువ్వు వెలిగించబడాలి, ఇంటిని వెలిగించాలి. కృంగిన వేళ లేవనెత్తే తట్టు నువ్వు తయారు కావాలి. గుర్తుపెట్టుకో, దేవుని చేత నిజంగా వెలిగింపబడ్డ వాళ్ళ దగ్గర నుంచి ఈ లక్షణాలు బయటకు వస్తాయి. ఓటమిని ఒప్పుకోరు, అవమానం వచ్చిందని కృంగిపోరు, ఆనందంగా స్వీకరిస్తారు. చిరునవ్వుతో, ముసిముసి నవ్వులతో అవమానాన్ని తాళుకుంటారు. ఎందుకు? తెలుసు ఏం జరిగిద్దో. నీ స్థితి చూసి నవ్విన వారే, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే, విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించును, విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని యేసును బట్టి, ప్రభువుని బట్టి, నిన్ను నన్ను బట్టా. మరి గందరగోళం అయిపోయిన నీ లైఫ్, చిందరవందర అయిపోయిన నీ లైఫ్, యేసును బట్టి ధైర్యం ఉంది, ఒక క్రమంలో నీకు వచ్చిద్దని.